తత్పరుడు ఉద్యమ నిర్మాత గంగాధర్ గారు, రాజశేఖర్ గారు, మిత్రులరా, ఈరోజు బ్రాహ్మణవాదం అంబేద్కర్ లేక మహాత్మా ఫూలే అంబేద్కర్ సిద్ధాంతాలు, విధానాలు, భావజాలం ఎన్నైనా పెట్టుకోవచ్చు. అదే బ్రాహ్మణులది మాత్రం వాదం మాత్రమే అని. నిజానికి బ్రాహ్మణ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం పరిశీలిస్తే అది భారతదేశీయ భాషలో ఎక్కడా బ్రాహ్మణ శబ్దం లేదు. బ్రాహ్మణలో బ్రా దీర్ఘం, హకారానికి మావత్తు, నకారం, బ్రాహ్మణ అనే శబ్దం ప్రసిద్ధమైనటువంటి భారతీయ భాషల్లో హిందీలో కానీ, తర్వాత ఉర్దూలో, తెలుగులో కానీ, తమిళ, మలయాళ, తుదకుట, గోండి, కుయిక్కు, మాల్టో, బ్రాహ్మీ, దక్షిణాది భాషలో కానీ, పారసీక నుంచి వచ్చిన అనేక భాషల్లో కానీ ఏ భాషలో లేదు. పాళీ భాషలో కూడా లేదు. పాళీ భాషలో ఉండే మాగధి, పైశాచికి, అనేక భాషల ఉపభాషల్లో కూడా బ్రాహ్మణ శబ్దం లేదు. ఇది బ్రాహ్మణ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందని లింగ్విస్టిక్స్, సాంస్క్రిట్ లింగ్విస్టిక్స్ పరిశీలిస్తే బ్రాహ్మణ శబ్దం ఇది మనకి సంస్కృతంతో పాటు ఆర్యులు భారతదేశానికి తీసుకొచ్చారు. అన్ని భాషలకి లింగ్విస్టిక్ చరిత్ర ఉంది, భాషా చరిత్ర ఉంది, కానీ ఈ సంస్కృత భాషకి భాషా చరిత్రను రద్దు చేశారు. ఎందుకంటే పైన ఈశ్వరుడు డక్కా మోయిస్తుంటే ఐవున్, రులుక్, ఏవోంగ్, ఐవ్రట్, లన్, యమగణనం, జఫై, జభగడదస్, కపచడత, చటతవ్, కఫై, షస్సర్హల్ అనే అక్షరాలు ఋషుల చెవుల్లో వచ్చి పడ్డాయి. అంటే భాషకు ఒక పరిణామం ఉంటుంది. మానవుని యొక్క నోటి నుంచి ఒక భాషలాగా, ధ్వని భాషలాగా ఏర్పడడానికి సుమారు కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అయితే ఈ సామాన్యమైనటువంటి జనం, కృత్రిమమైనటువంటి జనం కాకుండా సామాన్యమైన ప్రజలు అన్ని అక్షరాలు సరళమైనవే నేర్చుకున్నారు. కృత్రిమమైన భాషల్లోనే ఈ మహాప్రాణాలు వచ్చినాయి. అంటే మనకు తెలుగులో సంస్కృతం నుంచి రూ, రు, లూలు, విసర్గ, కచట, తప, గజడ, దబ, ఇంగ్నాయిణి, ఇంగ్నాయిణీలు సంస్కృత సమంబునన్ కూడి తెలుగున వ్యవహరించు. అలాగే అన్ని భాషల్లోకి ఈ సంస్కృత భాషలో ఉన్న రూరు, లూలు, విసర్గ, కచట, ఒత్తుక, ఒత్తుగా ఇవన్నీ వచ్చినాయి అని చెప్పారు వాళ్ళు. అంటే ఈశ్వరుడు డక్కా వాయిస్తుంటే వచ్చిన అది కూడా అది సాధ్యం కాదు. అదే అలా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత భారతదేశంలో అప్పటికే భాషలు ఉన్నాయి, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకునే భారతదేశంలో మాట్లాడుకునే ఏ భాషలోనూ బ్రాహ్మణ శబ్దం లేదు. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, వేదాల వరకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం, ఈ 4 వేదాలులో ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు దేవతలుగా కొనియాడబడ్డారు. ఈ దేవతలుగా కొనియాడబడినటువంటి వీరికి భారతీయ ఉత్పత్తుల్ని, అంటే నవధాన్యాల్ని, పాలు, నెయ్యి, అంటే సంపన్నమైనటువంటి ఆహారాన్ని, బలమైనటువంటి జంతువుల్ని మనిషితో సహా సమర్పించేవాడిగా ఒక మొట్టమొదటి బ్రాహ్మణుడు అనలేదు వాళ్ళు, ఒక పురోహితుడు ఏర్పడ్డారు. అప్పుడు పురోహితుడు కూడా అనలేదు, అద్వైతి అన్నారు, ద్వైతి, అద్వైతి అన్నారు. అయితే వీడు ట్రాన్స్ఫర్మేటర్ ఆఫ్ ది పైన ఒక లోకాలు ఉన్నాయని, ఇంద్రలోకం ఉందని, ఇంద్రలోకంలో ఉండేటువంటి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అని కొంతమంది నృత్యకారులు ఉన్నారని, ఇక్కడ చనిపోయిన వాళ్ళు లేదు యజ్ఞయాగాలు చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే యజ్ఞయాగాలు చేయాలని, ఈ యజ్ఞంలో
అగ్ని నుంచి ఇచ్చినవన్నీ వాళ్ళ దగ్గరికి చేరుతాయని, ఆ అగ్ని నుంచి ఇచ్చినటువంటి వాటిని పంపేవాడిగా ఒకడు అతను నియమించబడ్డవాడే తర్వాత బ్రాహ్మణుడిగా మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతిలో బ్రాహ్మణుడు అని వచ్చాడు. అది ఈ బ్రాహ్మణుడు అనే వచ్చిన ఈ బ్రాహ్మణ శబ్దం ఏదైతే ఉందో భారతదేశంలో ఇప్పటి వరకు కూడా 136 కోట్ల మందిలో ఈ బ్రాహ్మణ శబ్దాన్ని పలకగలిగినటువంటి వాళ్ళు దగ్గర దగ్గర 75% పలకలేరు. తెలుగు వాళ్ళు బాపనోడు అంటారు, తమిళులు అయితే అసలు ఈ బ్రాహ్మణ శబ్దాన్ని తీసుకోలే, కన్నడులు బ్రాహ్మణ శబ్దానికి ఆల్టర్నేటివ్ ఎట్లా పడితే అట్లా పలుకుతారు, బాపనోడు అంటారు, అది అంటారు, ఇది అంటారు. కారణం ఏంటంటే బ్రా అనే అక్షరంలోనూ క్రావుడ్ ఉంది, హా అనే అక్షరంలో మకారం ఉంది. అసలు హా అనేది అక్షరం కాదని లింగ్విస్టిక్ చెప్తుంది. మనకి ఆ, ఈ, ఉ అనే 3 అచ్చులు, ఆ ప్లస్ ఈ కలిస్తే ఏ, ఆ ప్లస్ ఊ కలిస్తే ఓ, 2 అచ్చులు ఎక్స్ట్రా చేసుకున్నాం మనం ఈ ధ్వనులు కలిపి. ఆ తర్వాత మనకున్నది కా, ఈ కాన్ సరళంగా పలికితే గా, మళ్ళీ కా క గా గా జా, మనకి జా ఉంది, మళ్ళీ ఒత్తు జాలే, ఇంగినా లేదు మనకి. ఆ ఇంగిన అనేది కాని నాసికంతో పలికితే, మనకు జలుబు చేసినప్పుడు పలికితే ఇంగినే వచ్చింది, అనునాసికం. అది అనునాసికం మనకు లేదు. అంటే మనం ఒరిజినల్ కచ్చడి తప్పులే మనం పలుకుతాం, లేదు ఎప్పుడైనా సరళాలు పలుకుతాం, కా గా జా డ. ద్విత్వాక్షరాలు పలకం మనం. దక్షిణాదిలో ఎవరు ద్విత్వాక్షరాలు పలకరు. సంస్కృతం వచ్చినాక తెచ్చుకున్నాం మనం. అయితే ఈ బ్రా అనే అక్షరం, హమా అనే అక్షరం, నకారం మళ్ళీ అనునాసికం, టాటా డాడా నా, టా కచ్చడి తప్పుల్లో టా, కకారం అది కంఠ్యం, కంఠం నుంచి వచ్చేది టా నుంచి మళ్ళీ నా, బ్రాహ్మణ, నా అనేది అనునాసికం. అందుకని ఈ శబ్దానికే అర్థం లేదని లింగ్విస్టిక్స్ వాళ్ళు తేల్చారు. ఇందులో హా అనేది దేవతలను కొనియాడటానికి ధ్వనిలా తెచ్చారు. హా అనేది ధ్వనిగా అనేది అక్షరం కాదు, హా అక్షరం కాదు. అమ్మ హా అంటాం మనం, అయ్యా హా అంటాం. అసలు ఈ బ్రాహ్మణ శబ్దానికే శబ్ద ప్రాధాన్యత లేదు. అసలు శబ్దమే అది 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 ఒక పదం కాదు. పదంగా మనం భారతదేశంలో ఉండేవాళ్ళని వాళ్ళందరిని పిలిచి 10 మందిని పిలిచి బ్రాహ్మణ అని పలకమంటే పలకలేరు. ఎందుకు? ద్విత్వాక్షరాలు పలకటం మనకు అలవాట్లేదు. అందులో హకారం అది అంటే కృత్రిమమైన పదంగా మనకి ఇది అర్థమవుతుంది. ఇది అంబేద్కర్ గారు కూడా చాలా చర్చించాడు ఈ బ్రాహ్మణ శబ్దం. అయితే నేను లింగ్విస్టిక్స్ ఉంది కాబట్టి సంస్కృత లింగ్విస్టిక్స్ పాణినీయం పాఠం చెప్పాం కాబట్టి మేము ఈ బ్రాహ్మణ శబ్దం మీద కూడా చాలా చర్చ చేసాం. అసలు ఇదేంటి, దీని ఉత్పత్తి ఏంటి, ఇది ఎక్కడ పుట్టిందని. అది దీనిలో 2 రకాలు ఉన్నాయి. సంస్కృతంలో నెగేషన్స్ కూడా ఉన్నాయి. అంటే చార్వాకులు ఈ బ్రాహ్మణ శబ్దాన్ని నెగేట్ చేశారు, అంటే వ్యతిరేకించారు సంస్కృతంలో. ఈ వాళ్ళు బుద్ధి పౌరుషహీనానాం జీవికేతి బృహస్పతి. ఎవరు బ్రాహ్మణులు అంటే ఒక నిర్వచనం చెప్పారు. బుద్ధి పౌరుషము లేని వాళ్ళు జీవించటం కోసం నాస్తి మృత్యు రగోచర, మృత్యువుకు ముందు ఏమి లేదు, మృత్యు తర్వాత ఏమి లేదు, మృత్యువు తర్వాత ఏదో ఉందని అబద్ధం చెప్పిన వాళ్ళు బ్రాహ్మణులు అని చార్వాకులు చెప్పారు. వాళ్ళకి వ్యాఖ్యానం చేసింది ఫస్ట్ చార్వాకులే చేశారు. వాటి బ్రాహ్మణులు ఏమిటి, బ్రాహ్మణులు అంటే ఏమిటి? బుద్ధి పౌరుష హీనానాం, బుద్ధి లేనివారు, పౌరుషము లేనివారు, హీనమైన జీవితము జీవించువారని ఫస్ట్ చార్వాకులే దీనికి వ్యాఖ్యానం చేశారు. వాళ్ళు చార్వాకులు వీళ్ళ గురించి చార్వాకులదే ఫస్ట్ ఫిలాసఫీ మనకి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ ఫిలాసఫీ కాదు, ఆధ్యాత్మికవాదం. ఆధ్యాత్మికవాదం అంటేనేమో
మన ఆత్మ పరమాత్మను కలవడానికి చేసే ప్రయత్నానికి సంబంధించినటువంటి భావజాలం అంతా ఆధ్యాత్మికవాదం. ప్రకృతికి మానవుడికి ఉండే అంతఃసంబంధాన్ని తెలిపేదంతా తత్వశాస్త్రం. ప్రకృతికి మానవుడికి ఉండే అంతఃసంబంధాన్ని తెలిపే తత్వశాస్త్రం వేదాలు ఎక్కడ లేదు. వేదాలు, ఉపనిషత్తులు, వేదాల్లో ముఖ్యంగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము 4 కూడా ప్రకృతిని ధ్వంసించేవిగా వచ్చినాయి. అప్పటికి మూలవాసులు, ఇప్పుడు బాంసప్ అంటున్న మూలవాసులు, యక్షులు, కింపురుషులు, మూలవాసులు చాలా జాతులుగా పేర్లు ఉన్నాయి. వీళ్ళు పెట్టారు పేర్లు. అంతకుముందు వాళ్ళకి స్వసిద్ధ నామాలు ఉన్నాయి, వాళ్ళ భాషల్లో ఉన్నాయి. వాళ్ళందరూ అగ్నిని ప్రేమించారు, జలాన్ని ప్రేమించారు, పృథ్వీని ప్రేమించారు, భూమిని ప్రేమించారు, నేలని ప్రేమించారు, వాయువు గాలిని ప్రేమించారు. గాలిని ఇప్పుడు మనం ఆక్సిజన్ అంటున్నాం. మనం ఆ ఆక్సిజన్, గాలి, భూమి, మానవుని యొక్క శరీరము పాంచభౌతికం. ఈ పాంచభౌతికం అయిన శరీరం మళ్ళీ పాంచభౌతికంలో కలిసిపోతుంది. అంతేగాని పైన ఒకడు ఎవరో ఉన్నారు అనేది కల్పించిన బుద్ధి పౌరుషహీనానాం అంటే కల్పించబడింది. అంటే బ్రాహ్మణ శబ్దమే అబద్ధం, బ్రాహ్మణుడు కల్పించినవన్నీ కూడా అబద్ధమే. దాన్నే బ్రాహ్మణవాదం అన్నారు. అందులో నుంచి బ్రాహ్మణులు బయటకు వచ్చి ఉండొచ్చు, చాలామంది బ్రాహ్మణులు బయటకు వచ్చి ఉండొచ్చు, లేదు కొంతమంది జాయిన్ కావచ్చు కూడా. పైన ఏదో లోకాలు ఉన్నాయి, ఇంద్రలోకం ఉంది, స్వర్గలోకం ఉంది. ఇప్పుడు ఈ క్రైస్తవులంతా స్వర్గలోకం ఉంది, అందరూ ఆయా మతాల వాళ్ళు. బౌద్ధిజం తప్ప, జైనిజం, సాంఖ్యవాదం, భారతదేశంలో పుట్టిన తాత్వికవాదాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ, మతం అనే వాళ్ళందరూ పైన ఏదో లోకాలు ఉన్నాయని కింద వాళ్ళని భ్రమింపజేస్తారు. అదంతా బ్రాహ్మణవాదం కింద వస్తుంది మనకి. ఇది ఈ చార్వాక ఫిలాసఫీ ఫస్ట్ వీళ్ళని నెగెట్ చేసింది. వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, బుద్ధి పౌరుషము 2 లేవు వీళ్ళకి. బుద్ధి పౌరుషం 2 లేవు. ఏదైనా శ్రమ చేసి బతకాలి, కానీ శ్రమ చేయకుండా పైన ఒక లోకాలు ఉన్నాయి. కమ్మగా పండించినటువంటి ధాన్యాలని తీసుకెళ్ళి నిప్పుల్లో వేయటం, గేదెల నుంచి పాలు తీసుకెళ్ళి నిప్పుల్లో వేయటం, తర్వాత నెయ్యి తీసుకెళ్ళి నిప్పుల్లో వేయటం, తర్వాత జంతువులు బలించటం, ఆ రక్తం, కౌష్ణ రక్తం తాగుతారు పోయేవాళ్ళు, రక్తం తాగుతారు పోయేవాళ్ళని జంతువులన్నీ బలిచ్చేశారు. చివరికి మానవుని కూడా బలిచ్చేశారు. ఆ బ్రాహ్మణవాదం హింసాత్మకమైన వాదం, ఫ్యాసిజం అని అంబేద్కర్ చెప్పాడు. బ్రాహ్మణవాదం అంటే ద ఎసెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం ఇట్స్ ఫ్యాసిజం. అంటే ఎదుటివాడిని హింసించేది, బాధపడకుండా హింసించటం. సహజంగా మనం ఎవరు నన్ను బాధ పెడుతుంటే, పిల్లల్ని కొడుతున్నాం అనుకోండి, మనం బాధపడతాం. పాపం బ్రాహ్మణవాదం ఏం చేస్తుందంటే బాధపడకుండా హింసిస్తుంది. అంతేకాకుండా బ్రాహ్మణవాదం గురించి ఫస్టే అది భారతదేశాన్ని సామాజిక విచ్ఛిన్నానికి కూడా గురి చేసింది. అది భావజాల విధ్వంసానికి గురి చేసింది. తమ్ముడు గంగాధర్ అన్నప్పుడు, తమ్ముడు గంగాధర్ మాట్లాడినప్పుడు, తమ్ముడు అది బ్రాహ్మణ సిద్ధాంతం కాదు వాదం అని మేము ఎదురు మాట్లాడుకున్నాం. వెంటనే స్వీకరిస్తాడు గంగాధర్. ఏంటంటే చాలా ఇప్పుడు వినయ పిటకలలాగా, బుద్ధిస్ట్ వినయ పిటకలలాగా ఒక విషయాన్ని స్వీకరించడంలో గంగాధర్ ఒక విషయాన్ని స్వీకరించి అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ ప్రజలకి చెప్పడంలో ఆయన గొప్ప బౌద్ధుడు. అందుకని వెంటనే స్వీకరించాడు. అందులో అది వాదం మాత్రమే నిలవదు, అబద్ధం నిలవదు, అంబేద్కర్ది సిద్ధాంతం కాబట్టి నిలుస్తుంది. ఇమీడియట్ క్యాచ్ చేసాడు. ఇప్పుడు మనం పట్టుకోవాల్సిన అంశం కూడా బ్రాహ్మణవాదము. అసలు బ్రాహ్మణ శబ్దమే మీకు చెప్పాను. ఇప్పుడు ఒక శ్లోకం కూడా చదివి వినిపిస్తా. లోకానాంతు విరుధ్యర్థం ముఖబాహూరుపాదతః బ్రాహ్మణ క్షత్రియం వైశ్యం శూద్రంచ నిరవర్తయత్. ఇది మనుస్మృతిలో ఫస్ట్ వచ్చింది.
అంటే ఈ ఈ వీళ్ళకి రాజ్యాలు వచ్చి ఒక వ్యవస్థ ఏర్పడిన తర్వాత బ్రాహ్మణానాం తు వివృజ్యర్థం, లోకానాం తు వివృజ్యర్థం, నేను లోకాన్ని విస్తరింపజేయడం కోసం. ఇక వీళ్ళకి ఉంది, ముగ్గురు మూర్తులు సృష్టించారు. ఒకడేమో విష్ణుమూర్తి, అదేంటో అర్థం కాదు ఆ విష్ణుమూర్తి ఏంటో. వాడు ఆదిశేషుడి మీద పడుకొని ఉంటాడు, పాల సముద్రంలో ఉంటాడు. మనం మజ్జిగ తీసుకెళ్ళి తోడేస్తే అది పెరుగు సముద్రం అయింది. తర్వాత ఈ ఆదిశేషుడనే నాగవంశానికి సంబంధించి జయించారంట నాగుణ్ణి. వాడిని తీసి పడక చేసుకున్నాడు. ఈ పడకలో ఉన్న ఈయన్ని గమనిస్తూనే ఉన్నాడు. ఈ విష్ణువు అనేవాడిని గమనిస్తున్నాడు. వీడికి 4 చేతులు, 1 చెక్కులు, శంఖం, ఈయన గందరగోళం. వీడిని ఇప్పుడు కానీ ఈ విష్ణువు అనేవాడిని బయటికి తీసుకొస్తే పిల్లలు వెంట పడతారు, ఏంటి వీడి కొత్త రూపం అని. చేసేవాడిని కూడా సరిగ్గా చేసుకోలేడు. ఈ బ్రహ్మ ఆడికి 4 ముఖాలు అతనికి. మరి ఇదేంటో అర్థం కావట్లా, 4 ముఖాలు ఏంటో. అతను అన్పాపులర్ చేశారు పాలిటిక్స్, గాడ్స్ పాలిటిక్స్లో అతన్ని పక్కన పెట్టేశారు. ఇక ఈ శివుడిని ఈయన్ని కూడా పక్కన పెట్టి ఈడెవడో శివశాలమ్మడి తిరిగేవాడిగా మార్చేసి ఈయన్ని కొంచెం దళితులు వైపు నెట్టేశారు, మూలవాసులు వైపు నెట్టేశారు. ఇక ఈ విష్ణుమూర్తి ఒకడు అన్నీ చెప్తూ ఉంటాడు. ఈ విష్ణుమూర్తి చెప్పాడంట ఏమని, లోకాన్ని విస్తరింపజేయటం కోసం బ్రహ్మముఖము నుంచి బ్రాహ్మణుల్ని పుట్టించాను. అదే అంబేద్కర్ గారు, ఫులే గారి గురించి కూడా చెప్తాను. అంబేద్కర్ గారు ముఖము నుంచి బ్రాహ్మణులు ఎలా పుడతారు అనే ప్రశ్న భారతదేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేసింది. లోకానాం విభుజ్యర్థం, ముఖ అంటే ముఖ బాహూరు పాదత, ముఖం నుంచి బ్రాహ్మణ, పాద అంటే ముఖ బాహువుల నుంచి క్షత్రియ, ఊరువుల నుంచి వైశ్య, పాదముల నుంచి శూద్ర. అన్వయం కింద అన్వయాడు మల్లినాథ సూరి కూడా బ్రాహ్మణాదిభి సాయం ప్రాతర్జ్ఞానం నుహుతి అని చెప్పేశాడు. అంటే ఈ బ్రాహ్మణుడికి పుట్టుక లేదు. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ తల్లిదండ్రులకు పుట్టడం ఉంది. ఎవరెవరు తల్లిదండ్రులకు పుట్టారో చెప్పారు. అంటే యక్షరక్ష పిశాచాంచ గంధర్వాప్సరసోసురాహ నాగాన్ సర్పాంసు పర్ణాంచ పితృణాంచ పృథుగణాన్. యక్షులు తల్లిదండ్రులకు పుట్టారు. రక్షకులు వాళ్ళని చివరికి దీర్ఘం తీసి రాక్షసులు అన్నారు. రక్షకులు వాళ్ళు, రాక్షస. పిశాచ అది మామూలు మంచి శబ్దమే, దాన్ని తీసుకెళ్ళి చనిపోయినప్పుడు లేచేవాళ్ళు అని పెట్టారు, అది ఒక జాతి. గంధర్వ సంగీతం నేర్చుకునేవాళ్ళు, అదే మన నారదుడు. ఈ వీళ్ళందరికీ వైరుధ్యాలు క్రియేట్ చేసి వీళ్ళు మొత్తం నాశనం చేయాలి, ఈ ఇంద్రలోకాన్ని నాశనం చేయాలి, ఈ ఆర్యుల్ని నాశనం చేయాలని మన అసురు రాజులకి వాళ్ళకి యుద్ధం పెట్టి వీళ్ళని గెలిపిస్తూ వచ్చాడు నారదుడు, గంధర్వుడు. గంధర్వాప్సరసో సురాహ, అప్సరసలను కూడా జయించి పైకి తీసుకెళ్లారంట. సురాహ, సురాన్, అసురాన్ అన్నాడు. ఇక్కడ అసురాహ శ్లోకంలో సర్గ పెట్టాడు. ఎవరి అసురులు, సురులు కాని వాళ్ళు అన్నాడు. నాగాన్ సర్పాను అంటే నాగులు జాతి, వాళ్ళ జయించి ఆదిశేషుడు చేసి పక్కేసుకు పడుకున్నారంట. వాడు ఊరుకుంటాడా పక్కేసుకు పడుకుంటే? ఇప్పుడు నాగజాతి ఊరుకుంటుందా? సర్పాన్ పర్ణాంచ పితృణాంచ పృథుగణాన్, వాళ్ళలాగా పుట్టలాయిండు. భారతదేశంలో అనేక మంది మూలవాసులు తల్లిదండ్రులకే పుట్టారు, మానవ పరిణామ క్రమం నుంచే జనించారు. అందరూ కూడా మానవ పరిణామ క్రమం నుంచే జనించారు, మరణించడం కూడా అలాగే మరణిస్తున్నారు. ప్రకృతి నుంచే పుట్టారు, ప్రకృతి నుంచే కలిసిపోతారు మిగిలిన వాళ్ళంతా. కానీ బ్రాహ్మణుడు అనే ఈ 4 వర్ణాలు, బ్రాహ్మణుడు అంటే ఒకడు, అతనికి పుట్టుక లేదు, అతను బ్రహ్మముఖం నుంచి పుట్టాడు.
మరి అంబేద్కర్ గారు ఏమన్నాడు, మరి బ్రహ్మముఖం నుంచి పుడితే బ్రహ్మముఖం ఏమై ఉంటుంది? జన్యస్థానమేగా. అంటే ముఖం అంటే జన్యస్థానం, ముఖం నుంచి ఎలా పుడతారు అసలు? అంటే పాపం ఆ బ్రహ్మని అన్పాపులర్ చేయటానికి ఈ విష్ణుమూర్తి బ్రహ్మకి ఆయనకి పడదు. అంటే ముగ్గురికి మళ్ళీ గొడవలు, మళ్ళీ పాలిటిక్స్ వచ్చినాయి. ముగ్గురు మూర్తులు సృష్టించారు, మళ్ళీ వాళ్ళకి పాలిటిక్స్. అందులో ఇతన్ని ముందుకు తెచ్చారు. ఇతని అవతారాలే మరి దశావతారాలు ఉన్నాయి. ఈ దశావతారాల పని ఏంటి? బ్రాహ్మణుల్ని, బ్రాహ్మణ రాజ్యాన్ని ఎదిరించిన వాళ్ళ చంపటం. అక్కడ మనకు ఫూలే వస్తాడు. ఈ దశావతారాలందరూ హంతకులని తీర్చేసాడు ఆయన. రాముడు రావణుడిని చంపాను, కృష్ణుడు కంసుడిని చంపాను, లేదు జరాసంధుడిని చంపాను, లేదు ఇంకొకటి చంపాను, పరశురాముడు తల్లినే చంపాను. మళ్ళీ వీళ్ళకి ఆయుధాలు ఉంటాయి. అంటే మహాత్మా ఫులే గారు ఏం చెప్పాడంటే, ఈ బ్రాహ్మణులే తప్పు, అబద్ధం. మళ్ళీ ఈ బ్రాహ్మణుడిని ఎవడెదిరిస్తే వాడిని చంపడానికి ఒక అవతారం, ఇది మళ్ళీ అబద్ధం. ఆ అవతారాన్ని క్రియేట్ చేశారు, వాడికి ఎమోషనలైజ్ చేశారు. అరే నువ్వు అబ్బాయి నువ్వు విష్ణుమూర్తి అవతారం అన్నారు. ఇప్పుడు కూడా చాలామందిని విష్ణుమూర్తి అవతారం అన్నారు, వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇవి అబద్ధం, బ్రాహ్మణుడు అబద్ధం. అందుకని పాపం చూడండి, చాలామంది బ్రాహ్మణులు మొట్టమొదటి నెహ్రూ గారి తండ్రి లోన బ్రాహ్మణిజం ఉన్న బ్రాహ్మణ సూత్రాలను ఎదిరించి ఇంగ్లీష్ చదువులు చదివి లాయర్ అయ్యి కొడుకుని ఇంగ్లాండ్ పంపి చదివించి, ఒరే బ్రాహ్మణులారా, మన ఆక్యుపేషన్ వదలకపోతే ఈ బ్రాహ్మణత్వం, కొద్ది బ్రాహ్మణత్వం కూడా నిలవదు. ఊరికే బతకడం కదా. బుద్ధి పౌరుషం బ్రాహ్మణేది బృహస్పతి. బుద్ధి పౌరుషం లేని వాళ్ళే బ్రాహ్మణులు. చార్వాకులు చెప్పారు, మనం చెప్పింది కాదు. చార్వాకులు అంతటి వాళ్ళు క్రీస్తుపూర్వం ఎప్పుడు బుద్ధిజానికి ముందు వచ్చినటువంటి థాట్స్, వేదాల సమకాలీనంలో వాళ్ళని ఎదురిస్తూ వచ్చిన థాట్స్. మరి దీనిలో ఈ అసలు పుట్టిన వాళ్ళు యక్షులు, కింపురుషులు, గంధర్వులు, మూలవాసులు, నాగులు. మరి ఇప్పుడున్న ఈ దక్షిణాది భారతదేశంలో అయితే మాలమాది, ఇరుకులు, యానా, చత్ర, సవర, ఆది, ఆంధ్ర, దావిడ, రాముకు, ఆలిమారారు, దిది, బారుకి, పుడుకుదంగ, చాకలి, కంసాలి, ఈ అందరూ శూద్రులు. వీళ్ళందరూ కూడా మానవులే, మానవులకే పుడతారు. తల్లిదండ్రుల పేరు ఇప్పుడు గంగాధర్ ఉన్నాడు అనుకో, వాళ్ళ నాన్నగారికి ఎదురుగా కూడా నిలబడ్డాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ తల్లిని ఆయన ప్రేమించినంత మ్యాట్రియార్కల్ ఫామ్ అయింది. తల్లిని ఎక్కువ ప్రేమిస్తాడు. నేను కూడా అంతే. ఈ అస్పృశ్యునిగా యుద్ధగాథలో మా అమ్మ గురించే చాప్టర్లు రాశాను. అదే బ్రాహ్మణవాదం ఏం చేసింది? ప్యాట్రియార్కలిజం తీసుకొచ్చింది, పితృస్వామికవాదం తీసుకొచ్చింది. మూలవాసుల వాదం ఏం చేసింది? మ్యాట్రియార్కల్ వాదం తీసుకొచ్చింది, మాతృస్వామికవాదం తీసుకొచ్చింది. బ్రాహ్మణవాదం ఏం తీసుకొచ్చింది? ఆధిపత్యవాదం తీసుకొచ్చింది. బ్రాహ్మణుడు ఏం చేయాలి? అధ్యయనం చేయజనం యాజనం తదా. బ్రాహ్మణుడు అనేవాడు యజ్ఞాలు చేస్తూ యాగాలు చేస్తూనే బతకాలి. అధ్యయనంచ యాజనం తదా, వేదాలు చదువుతూనే బతకాలి. ఇంకొకటి చదవనీయకూడదు, చదివితే చెవుల్లో సీసం కాసిపోయాలి. ఎందుకు అంత భయపడ్డారు? ఇప్పుడు నేను వేదం చదివాను, నా చెవుల్లో సీసం కాసిపోస్తారా? నాకంటే ముందు అంబేద్కర్ చదివాడుగా, చార్వాకులు చదివారు, మరి వాళ్ళు దళితులై ఉండొచ్చు. బౌద్ధులు కూడా కొంతమంది చదివారు, సాంఖ్యులు చదివారు, కొంతమంది చంపారు. బ్రాహ్మణిజం ఈజ్ యాంటీ థీసిస్, నాట్ ఏ థీసిస్. అది ఒక వాదం, అది అబద్ధం. అది ప్యాట్రియార్కల్ వాదం. ఇప్పుడు గంగాధరు మూలనవాసి సిద్ధాంతం ఏమో మ్యాట్రియార్కల్, మాతృస్వామ్యవాదం. అంటే మానవులందరూ సమానం, ఒక తల్లికి తల్లులకు పుట్టిన వాళ్ళందరూ ఒకే జన్మ కాబట్టి ఒక తల్లి జననానికి మూలం దేవుడు కాదు, పితృడు సాక్ష్యం, లేదు ఒక సింబల్. ఈ గణాలన్నీ నాగజాతులు కానీ, యక్షులు కానీ, కింపురుషులు కానీ, నానారియన్ రేసెస్ అన్నీ తల్లి ప్రధానమైన జాతులు. ఈ మ్యాట్రియార్కల్ ఫామ్కి ప్యాట్రియార్కల్ ఫామ్కి ఉన్న తేడా, మ్యాట్రియార్కల్ ఫామ్లోనేమో శ్రమ చేసి బతకాలి. వీళ్ళందరూ ఉత్పత్తి పరికరాలు కనిపెట్టిన వాళ్ళే. కొమ్మరకొండ కనిపెట్టాడు. ఒక దళితులు మూలవాసులు భూమిలో విత్తనం వేయటం ఎలా కనిపెట్టారు, ఆ విత్తనం పంట అవ్వటం ఎలా కనిపెట్టారు,
దాన్ని కొయ్యటం ఎలా కనిపెట్టారు, దంచటం, తర్వాత చేపలు పట్టడం ముందు నేర్పి మానవుని బతికిచ్చారు. ఆ తర్వాత అక్కడ వాళ్ళు కొడవలు కనిపెట్టారు, గొడ్డలు కనిపెట్టారు, నిప్పులో ఇనువుని కాల్చారు. ఉత్పత్తి పరికరాలన్నీ వాళ్ళు కనిపెట్టారు. ఉత్పత్తి చేసిన దాన్ని వీడు ధ్వంసం చేస్తారు. వీడి కొడవలు పట్టుకోవడం రాదు, గొడ్డలు పట్టుకోవడం రాదు. తర్వాత ఏ ఉత్పత్తి పరికరం వాడలేని వాడు, ఏ ఉత్పత్తి పరికరాన్ని వాడలేని వాడు బ్రాహ్మణుడు. సరే, బ్రాహ్మణుడిని మన మీద ఇప్పుడేమంటలా. బ్రాహ్మణ వాదం ఏమిటి? ఉత్పత్తి పరికరాలు వాడి జీవించేవాడిని హీనంగా చూడటం. ఉత్పత్తి పరికరం వల్ల కదా నీకు ఆహారం వస్తుంది. నీకు ఆహారం అనేది దేనివల్ల వస్తుంది? మరి నీ ఆహారం తినేవాడినే నువ్వు వెంటబడి వీడు అస్పృశ్యుడు, అంటరాని వాడు, చూడరాని వాడు, మొలకు మూతికి ముంత మొలకు తాటి కట్టుకొని వీధుల్లో కూడా తిరగడానికి వీల్లేనివాడు అని చెప్పారు. అది అంబేద్కర్ చూసేటప్పటికి ఆశ్చర్యపోయాడు. అంబేద్కర్ మనం ఏంటంటే మనం ఒకటి చూసి మర్చిపోతాం, అనుభవించి మర్చిపోతాం. శాస్త్రవేత్త చేయడు, అనుభవించిన తప్ప రైటా. ఇప్పుడు మహాత్మా ఫూలే ఆయన్ని బ్రాహ్మణులు చదువుకొని లేదు, తండ్రికి చాడీలు చెప్పారు. ఆయన చదువుకున్నాడు. చదువుకున్నాక ఏమర్థమైంది? బ్రాహ్మణవాద విద్య నేర్పుతున్నారు, అందుకే అందరు కులాన్ని నమ్ముతున్నారు. అంటే ఈ చాతుర్వర్ణ్యాల నుంచి మళ్ళీ 6000 కులాలు పుట్టించారు. ప్రతివాడికి ఒక కులం పేరు పెట్టేశారు. ఈ కులాన్ని పుట్టించారు. ఇది కులం నిజం కాదని మహాత్మా ఫూలే నమ్మాడు. అప్పుడు నమ్మటం చాలా కష్టం, నమ్మింది చెప్పడం ఇంకా కష్టం. అది నమ్మాడు, ఆయన చెప్పాడు. అంబేద్కరు తాను ఏమనుభవించాడో అది అశాస్త్రీయం, దాన్ని నిర్మూలించడానికి పూనుకున్నాడు. ఏమనుభవించాడో అస్పృశ్యతను అనుభవించాడు. అస్పృశ్యత ఏంటి? అబద్ధం. ఎందుకు? అతని దగ్గరలో ఉన్నటువంటి, అతని స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు, అతనికి అంత విద్య వస్తుంది, ఇతనికి అంత విద్య వస్తుంది. మిలిటరీ వాళ్ళ అబ్బాయి మహర్లు, యుద్ధ నిపుణులు, మాలలు యుద్ధ నిపుణులు, పల్నాడు యుద్ధం చేశారు, కృష్ణదేవరాయలు, మాలమాదిగులు, కృష్ణదేవరాయలు, అన్ని యుద్ధాల్లో వీళ్ళే ఉన్నారు. బలమైన ఆహారం తీసుకుంటారు, దున్నకుర్ర మాంసం తింటారు, చేపలు తింటారు, రొయ్యలు తింటారు, నత్తలు తింటారు. నువ్వు నిషేధించిన మానవుడు నిషేధిత ఔషధాన్ని తిన్నాడు. వాడు స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు యుద్ధ వీరులు. వీళ్ళు బలహీనంగా ఉన్నారు. వీళ్ళు మాటలతో బతకొచ్చు, అబద్ధాలతో బతకొచ్చు అనుకున్నారు. అప్పుడు అంబేద్కరు ఇదేంటి, వీడు శక్తివంతుడు, ధైర్యవంతుడు, వీరుడు, జ్ఞాని, విషయాన్ని మౌఖికంగానే చాలా చెప్తున్నాడు, మరి వీడిని అస్పృశ్యుడు అన్నారేంటి? నైతత్పురుషం. అకారం అనేది నైతత్పురుషం అంటే వచ్చి చేరింది. స్పృశ్య తాకటం, నైతత్పురుషం. అస్పృశ్య తాకకుండా ఉండటం. అంటే తాకటం అనేది కొద్ది రోజుల తర్వాత తాకకుండా ఉండటం ఎక్కడి నుంచి వచ్చిందని చూశాడు. అది బ్రాహ్మణ్ కుటుంబంలో మహిళ అనేటటువంటిది స్త్రీ, ప్యాట్రియార్కల్ సమాజంలో స్త్రీ బిడ్డ పుట్టినప్పుడు తాకపోవటం, ఆమె ఋతుస్రావం అయినప్పుడు తాకపోవటం, మనిషి చచ్చిపోయినప్పుడు తాకపోవటం, ఈ తాకపోవటాలు అనేటటువంటిది వచ్చింది బ్రాహ్మణ కుటుంబంలో. అదే దళిత కుటుంబంలో బిడ్డ పుట్టినప్పుడు ఎత్తుకొని ముద్దాడుతున్నారు. తర్వాత రజస్వలైనప్పుడు పట్టించుకోరు, ఇంకా మంచి ఆహారం పెడతారు, చనిపోతే మీదపడి ఏడుస్తారు. కట్టేగా ఏం మిగిలింది అంటే మహిళ అనేటటువంటిది వీళ్ళు సృష్టించి ఫ్యామిలీ నుంచి ఎక్స్టెండ్ చేసి సొసైటీకి అన్వయించారు అని అస్పృశ్యులు ఎవరిలో చెప్పాడు. నేను ఈ అస్పృశ్యుని కాదులో కూడా అదే ఎనాలిసిస్ చేశాను. ఇది ఇప్పుడు బాంసప్పులో ఉన్న క్యాడర్ మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే, బ్రాహ్మణులు బుద్ధి పౌరుషహీనం ఎప్పుడైతే బుద్ధి పౌరుషం లేదో, అబద్ధంతో జీవించాలో టెస్ట్ని బలంగా చెప్తారు. అది మనమేమో ఈ చార్వాక దర్శనం చదవం, ఈ అస్పృశ్యుని యుద్ధ గాథ, నా జీవిత గాథ వచ్చి ఇప్పటికి సంవత్సరం అయింది, 500 పెడితే దొరుకుద్ది, చదవం. సరే, బ్రాహ్మణవాదం మూలాలు ఎంతో కష్టపడి రాస్తే తమ్ముడు చదివాడు, గంగాధర్ చదివాడు, చదవం.
తర్వాత కులం పునాదులు చదవం, చారవాదర్శనం చదవం. డాక్ట్రిన్ బ్రాహ్మణులను ఎదిరించాలంటే బ్రాహ్మణులు పాపం అబద్ధంతో బతకాలి. నువ్వు సత్యంతో బతకాలంటే అంబేద్కర్ అంత బలంగా చెప్పాలి, ఫూలే అంత బలంగా చెప్పాలిగా. అంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే బ్రాహ్మణులు అసత్యాన్ని నమ్మించేశారు. 136 కోట్లలో దగ్గర దగ్గర నాకు తెలిసి 120 కోట్ల మంది కులాన్ని నమ్ముతున్నారు. ఒక కొండ చేసేవాడు కుమ్మరి అని పేరు పెడితే కుమ్మరి నమ్ముతున్నాడు. యుద్ధాలు చేసేవాడు, అస్పృశ్యత 2000 సంవత్సరాలు అనుభవించిన వాడు మాలాంటి నమ్ముతున్నాడు. చెప్పులు కుట్టేవాడు మాదిగా అంటే నమ్ముతున్నాడు. కానీ అంబేద్కర్ ఆ బ్యారియర్ తీసి ఎడ్యుకేషన్ ఇచ్చి, విద్యనిచ్చి, బ్రాహ్మణులతో పాటు నువ్వు కూడా చదువుకోగలవు, క్షత్రియులతో పాటు నువ్వు రాజ్యం చేయగలవు అని ఫోనా ఫ్యాక్ట్ తెచ్చి, పార్టీ పెట్టి, రాజ్యాధికారానికి తెచ్చి, కల్చరల్ రెవల్యూషన్ నేర్పి, గ్యాదరింగ్స్ నేర్పి, 5 లక్షల మందితో గ్యాదరింగ్ నేర్పి, అన్ని బ్రాహ్మణిజాన్ని అటాక్ చేసి అన్ని ఫార్మ్స్ తెచ్చిన అసత్యాన్ని వాళ్ళు బలంగా రోజు చెప్పినంత సత్యాన్ని వీళ్ళు బలంగా రోజు చెప్పట్లా. ఇప్పుడు వాళ్ళు కులాన్ని ఏ బేస్ మీద రూపొందించారు అని చివరికి మళ్ళీ కులం యొక్క పునాది గురించి మనుస్మృతి ఇలా చెబుతుంది. ముఖ్యంగా మనం వాడు ఏమంటాడంటే, బ్రాహ్మణవాదాన్ని విమర్శిస్తే బ్రాహ్మణవాదాన్ని ఎవడైనా కానీ మనకి విమర్శిస్తే వాడు చెవుల్లో సీసం కరిగించి పోయండి అంటాడు. అంటే ఏమంటున్నాడు, వాడు అటాక్ని ఇష్టపట్ల. ఎందుకంటే పాపం బేస్ లేదు. బ్రాహ్మణ శబ్దమే ఉడికి దక్షిణాది వాళ్ళకి రాదు, బాపనుడు అంటారు. మరి బ్రాహ్మణ ఎక్కడా, బాపనెక్కడా? తద్భవం అన్నారు. మరి లేదా తమిళులు అయితే అసలు బ్రాహ్మణ శబ్దమే పెరియార్ రామస్వామి నాయకర్ పలకొద్దన్నాడు, బ్రాహ్మణ శబ్దాలే తీసేసాడు. తర్వాత చివరికి ఎంత దూరం వచ్చారంటే వాళ్ళు భారతాన్ని అనువదించేటప్పుడు కూడా బ్రాహ్మణ శబ్దం రాయలాడు. ఇంకా మన తెలుగు వాళ్ళన్న మనవాళ్ళన్నా ఈ తెలుగు వాళ్ళు బ్రాహ్మణ శబ్దాన్ని ఉన్నట్టు భారతంలో తెచ్చారు. తన కుల బ్రాహ్మణున్ అవిరళు జపహోర తత్పరు విపుల శబ్ద శాసనం బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరుతు ఆపస్తంభ సూత్రు ఉద్గలగోతి జాతృ అన్నాడు. ఎవరన్నాడు? నన్నయ్య. ఏం చెప్పుకున్నాడు బ్రాహ్మణుడి గురించి? తన కుల బ్రాహ్మణుడు అన్నాడు. అంటే మంగళలాగా, అంటే క్షత్రియుల దగ్గర ఉండే మంగళ ఉంటాడు, చాకలులాగా పురోహిత్యం చేసేవాడు. పాపం పురోహిత్యం చేసేవాడు, ఎలక్ట్రాన్ పురోహిత్యం చేసేవాడు కర్మకాండలు వస్తేనే కదా దొరికేది. పౌరోహిత్యం చేసేవాడు కోత ఉంటే కోత కోయాలి, కలుపు ఉంటే కలుపు తీయాలి, పొద్దు రోజు పని ఉంటుంది. శ్రామికుడికి రోజు పని ఉంటుంది. వాడికి కులం లేదు, మతం లేదు, వాడికి శ్రమ ఉత్పత్తి పరికరం రెండే. భౌతిక జీవనం భౌతికం, ఎండ గాలి వాన నీరు నిప్పుతో ఉంటాడు వాడు. వాళ్ళు దళితులు, మూలవాసులు. ఈ మూలవాసి అనే శబ్దం కూడా గొప్ప శబ్దం. అది అంటే బ్రాహ్మణుల ఆర్యులకు ముందు నివసించిన జాతులు అని అర్థం. మూలవాసులు. నేను రాసిన పుస్తకాలన్నీ మూలవాసు బేస్డ్గానే రాశాను. అయితే ఇప్పుడు మనం పూలే అంబేద్కర్ మార్గంలో బ్రాహ్మణవాదాన్ని ఎదిరించాలంటే మరి అంబేద్కర్ 1,00,000 పేజీలు రాశాడు. రిడిల్స్ ఇన్ హిందూయిజం రాశాడు, అస్పృశ్యులు ఎవరు రాశాడు, శూద్రులు ఎవరు రాశాడు, వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అన్టచబుల్స్ రాశాడు. అంతేకాదు అన్ని వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆరణ్యకాలు, బ్రాహ్మణాలు, కావ్యాలు, ప్రబంధాలు అన్నిటికీ డినోట్ చేశాడు. అన్నీ అబద్ధం అని చెప్పి మళ్ళీ ఈయన సొంత రాసి బుద్ధానంద దమ్మ కూడా రాశాడు. ముందు క్యాస్ట్ కుల నిర్మూలన అనే క్యాస్ట్ కులం లేదు అని ప్రూవ్ చేశాడు. ఆయన ఒక బ్రాహ్మణ వనితను చేసుకున్నాడు, లేదు ఇంకొకటి ఎవరైనా చేసుకోవచ్చు. అందుకు ఆయన ఏం చెప్పాడు, 2 రకాలైన దెబ్బలు కొట్టాలి మనం. ఒకటి, వాళ్ళు అబద్ధం అని చెప్తూ వెళ్ళాలి, వాళ్ళు సత్యం అని చెబుతున్నారు. వాళ్ళు పైగా సత్యం అని చెప్పకుండా వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నారంటే, చచ్చేవాడు నువ్వు కాదు, చచ్చేవాడివి నువ్వు కాదు, చంపబడేవాడు వాడు కాదు. భగవద్గీతలో కృష్ణుడి ద్వారా బ్రాహ్మణవాదం చెప్పించారు.
హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుష్టిత కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. ఓ కౌంతేయ, కుంతిపుత్రుడా, ఇక యుద్ధం చేసినట్లయితే నీవు హతుడు అయితే స్వర్గాన్ని పొందుతావు. నా ఉద్దేశంలో నువ్వు యుద్ధం చేసి మర్చిపోతేనే మంచిది. ఇందుకు రమ్ము ఉంటుంది, ఓరవసి ఉంటుంది, మేలకు ఉంటుంది, తిలొత్తు ఉంటుంది. లేదు నువ్వు బతికున్నావా, ఏదో ఆ కుంతి 5గురితో ఉండేదానిలో నీకొకటి, రేపు కర్ణుడు వస్తే 6గురితో నువ్వు ఒకడు. లేదు మా అమ్మాయి ఉందనుకో, సుభద్ర ఉంది అంటే అర్జునుడికి కృష్ణుడి ద్వారా ఏం చెప్పించారు వీళ్ళు? ఇవాళ బ్రాహ్మణవాదం ఏం చెప్తుంది? మేము చంపేవాళ్ళందరూ చచ్చిన కాదు, వాళ్ళు చంపేవాడిని నేను కాదు, చచ్చేవాడు వాడు కాదు. ఈ రెండూ తప్పే. చంపేవాడు ఆ విష్ణుమూర్తి వచ్చి వీళ్ళలోకి వెళ్ళి చంపుతున్నాడు. ఈ లోకంలో రాజే గొప్పవాడు, కానీ పై లోకం ఒకటి ఉంది. ఉంటే ఇక్కడ ఉంటావు, పోతే అక్కడికి పోతావు. అసలు నీ అన్నదమ్ములు కూడా నీ అన్నదమ్ములు కాదు, ఎవడు కాదు. చంపడం ధర్మం. ఆ చంపేవాడు నువ్వు కాదురా స్వామి, ధర్మం అది. చంపడం క్షత్రియ ధర్మం. బ్రాహ్మణుడికి నిందించడం ధర్మం. అంబేద్కర్ ఏం చేశాడు? అస్పృశ్యత నివారణ చట్టం తెచ్చి నిందిస్తే జైలుకి వెళ్ళటం, చంపితే జైలుకి వెళ్ళటం. అంటే క్షత్రియత్వాన్ని బ్రాహ్మణత్వాన్ని ఒక్క దెబ్బ కొట్టేశాడు. వయస్సులకి మీరే వ్యాపారం చేయాలి, ఇప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ క్రియేట్ చేశాడు. కుల నిర్మూలనలో ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే, ద ఆర్గ్యుమెంట్ కుల నిర్మూలన అనే గ్రంథం భారతదేశంలో వచ్చినటువంటి అన్ని పుస్తకాల్లో మొదటి పుస్తకం ఇది. అంటే అత్యున్నతమైన పుస్తకాలు 5 ప్రపంచంలో. అందులో మన కార్ల్ మార్క్స్ రచించినటువంటి మేనిఫెస్టోగా ఒకటి చెప్తున్నారు. బెర్ట్రాండ్ రస్సెల్ రచించినటువంటి వై యామ్ నాట్ క్రిస్టియన్, ఇంగర్సాల్ రచించినటువంటి ది గాడెస్, అంబేద్కర్ రచించినటువంటి అంటే చేంజ్ తెచ్చినాయి, ఐన్స్టీన్ రచించిన సాపేక్షత, డార్విన్ రచించిన పరిణామ సిద్ధాంతం. ఈ గొప్ప గ్రంథాలు థీరీస్గా చెప్తున్నారు. ఆ గొప్ప థీరీస్లో సోషల్ థీరీ, సామాజికమైన థీరీ, గొప్ప థీరీ ఇదే. ప్రపంచంలోనే ఇది కుల నిర్మూలన గొప్పది. ఎంతమందికి ఇది కంటదొచ్చు? కానీ బ్రాహ్మణులకు భగవద్గీత రాని వాళ్ళు తక్కువ ఉంటారు. 10 శ్లోకాలన్నీ వస్తాయి, మనుస్మృతి కూడా 10 నేర్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళని అసత్యాన్ని దెబ్బ కొట్టాలంటే సత్యాన్ని ఏం చేయాలి మనం? మహాత్మా పూలేని అంబేద్కర్ని మనం ఏం చేయాలి? లేదు, దాన్ని అనాలిసిస్ చేసినటువంటి మన గ్రంథాలు ఉన్నాయిగా. ఇప్పుడు మనం గ్రంథాలు తీసుకొస్తున్నాం, కానీ మన వాళ్ళు డాక్ట్రిన్, ధారణ శక్తి కావాలి మనకి. ఇప్పుడు ధారణ, కబార్దే గారు కూడా అదే చెప్పాడు. బ్రాహ్మణిజం చీలుస్తూ వెళ్తుంది, దళిత బహుజన మైనార్టీవాదం కలుపుతూ వెళ్తుంది. భారతదేశంలో ఉన్న వాళ్ళంతా రక్త నమూనాలు ఒక్కటే. మనందరం బహుజనులుగా మారి బ్రాహ్మణత్వాన్ని ఐసోలేట్ చేద్దాం. ఐసోలేట్ చేయాలంటే అసత్యంకి డాక్ట్రిన్ ఎక్కువ ఉందిగా. మరి మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి, టాటాలు, బిర్లాలు, యోగులు, స్వాములు, అమ్మలు, దానికి అన్ని అంబేద్కర్ తెలివిగా ఏం చేశాడు? ఈ కుల నిర్మూలన మనం ఎస్టాబ్లిష్ కావాలంటే బుద్ధ అండ్ ధమ్మ డాక్టరీని తీసుకొచ్చాడు, బౌద్ధ దర్శనం తీసుకొచ్చాడు. అంటే ఆస్తి సమాజానికి ఇచ్చేస్తే ఆశ్రమాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఆస్తి సమాజానికి ఇవ్వడం కూడా నాస్తిక హేతువాదుల్లో వీటిలో తగ్గిపోయింది. ఇంటర్ క్యాస్ట్ చేయాలి, ఒకటి ఇంటర్ క్యాస్ట్ కంపల్సరీ చేయాలి మనం. ఇప్పుడు మన పిల్లలని కులం మార్చలేకపోతే అప్పటికి భార్య అడ్డు వచ్చింది, పిల్లలు అడ్డు వచ్చారు, వాళ్ళు అడ్డు వచ్చారు అంటే సోషల్ చేంజ్ ఎలా జరుగుతుంది? సోషల్ చేంజ్ అనగా ఆయన ఇచ్చిన
మూల సూత్రాల్లో ఇంటర్ క్యాస్ట్ అంటే బలవంతంగా కాదు, వాళ్ళు కానీ ప్రేమించుకున్నా లేదు ఆ సర్కమ్స్టెన్సెస్ ఇంట్లో రూపొందించాలి. ఇంట్లో ఆ సర్కమ్స్టెన్స్ క్యాస్ట్ లేని మ్యారేజ్ జరగాలి. అసలు కులాన్నే గుర్తించకూడదు, అసలు కులాన్నే నిరాకరించాలి. అంబేద్కర్ ఏం చెప్పాడు? కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని అది వాక్యం చాలదు. ఇప్పుడు నేను కులం లేదని చెప్తున్నానంటే మా ఇంట్లో 5 అందరూ ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నాం, హక్కు వచ్చేసింది. లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1,00,000 పేజీలు మ్యాన్స్క్రిప్ట్ రాస్తే నేను కూడా ఇప్పటికి ఒక 70,000 పేజీలు రాశాను. అనుసరణ అంటే అంబేద్కర్ ఏం చేశాడు? లేదు ఆయన సంస్కృతం చదువుకున్నాడు, నేను ఇక సంస్కృత వ్యాకరణము, భాష్యము, తర్కము, మీమాంస, షడ్దర్శనాలు చదివాను. ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఆ పాఠశాలలోనే చదివాం అని. అందుకు మనం బ్రాహ్మణులకు వ్యతిరేకమేం కాదు, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకం. బ్రాహ్మణుల్లో చాలామంది సంస్కృతులు వచ్చారు, జంజాలు దించేశారు. రాహుల్ సాంకృత్యాన్ని వచ్చాడు, డాంగే వచ్చాడు, మరి ఎంఎన్ రాయ్ వచ్చాడు, అందరూ వచ్చారు. మెటీరియలిజం రాశాడు ఆయన, ఇండియన్ మెటీరియలిజం రాశాడు. కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళు మళ్ళీ బ్రాహ్మణిజం వైపు మరణించినప్పుడు శ్రీశ్రీ అంతటోని తీసుకెళ్ళి మరి మంత్రాలతో తగలబెట్టారు. కానీ ఈ మూల నివాసి సిద్ధాంతంలో బ్రాహ్మణుని నిరాకరించటం అనేది పెళ్లిలో జరగాలి, బ్రాహ్మణుని తేగకూడదు. వీలున్నంత కుల నిర్మూలన వివాహాలు చేయాలి. అంబేద్కర్ కొన్ని నష్టాలు జరుగుతాయి. మరి కెమిస్ట్రీ వేరే ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని భావాలు పోయినాయని మనం చెప్పలేము. కానీ మిక్సేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు బోయి భీమన్న చేసుకున్నాడు, రెండో పెళ్ళైనా హేమలత గారు చేసుకున్నాడు, నిరూపించాడు. ఇక చాలామంది చేసుకున్నారు. ఇప్పుడు న్యూ జనరేషన్ మరి ఇందిరాగాంధీకి పార్సీ వాడిని చేసుకోవడంలో టాక్టిక్స్ ఉంది. వెంటనే గాంధీ గారు వచ్చి ఆ పేరు పెట్టి బ్రాహ్మణ బనియా ఐక్యత తీసుకొచ్చాడు. మళ్ళీ ఈ కుర్రాడు ముందుకెళ్ళిపోయి ఇటలీ అమ్మాయిని చేసుకున్నాడు, ఇంకో కుర్రాడు వెళ్ళి సిక్కుల అమ్మాయిని చేసుకున్నాడు. కానీ బ్రాహ్మణిజం పోలే. వాళ్ళు చనిపోయినప్పుడు బ్రాహ్మణుని పెట్టే కర్మకాండ చేశారు. ఏది రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కానీ, నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఆ అస్థికలన్నీ తీసుకెళ్ళి, ఆ యాషెస్ అన్నీ తీసుకెళ్ళి అన్ని నదుల్లో, యమున, గంగా నది అన్నింటిలో కలిపారు. అంటే మనసులో బ్రాహ్మణవాదం ఉంది, అందుకే స్టేటస్ కో మెయింటైన్ చేశాడు ఆయన. గవర్నర్లు బ్రాహ్మణులు ఇచ్చాడు, తర్వాత మినిస్ట్రీలు బ్రాహ్మణులు ఎక్కువ మందిని ఇచ్చుకున్నాడు, తర్వాత అన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలనే ముఖ్యమంత్రులు ఇచ్చాడు. సంజీవయ్య వచ్చిన ఆయన నిలవడానికి బేస్ ఇవ్వలేదు. వాళ్ళు బ్రాహ్మణికల్ స్టేట్ వచ్చింది. తర్వాత వాజ్పేయి వచ్చినా, మోడీ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ ఏం చెప్తుంది? చంపేవాడు ఆడు కాదు, నువ్వు కాదు, చచ్చేవాడు ఆడు కాదు. బ్రాహ్మణస్య ముఖమాసి, బ్రాహ్మణులు ముఖానికి పుట్టారు కాబట్టి వాళ్ళని అనుసరిద్దాం. వాళ్ళు ఏమనుసరించబడినారు? భారతదేశం చీలి ఉండాలి, 6,000 ముక్కలుగా చీలి ఉండాలి. నీకు పుట్ల, నువ్వు దేవుడికే పుట్టావు. కానీ నా చార్వాకవాదం ఏం చెప్పింది? అసలు దేవుడినే సృష్టించింది మానవుడు, అందుకే మా దేవుడు రూపం అంతా మానవుడు రూపమే ఉంది. లేదు కొంచెం వికృత రూపాలు ఉన్నాయి. పాప ఆ శివుడిని, విష్ణువుని చూడండి, చివరికి ఆ కృష్ణుడికి ఎప్పుడు మాలేసి ఉంచుతారు. ఆ బెల్లంగోడు వాయించడం ఏంటో. ఆయన ఇప్పుడు పింఛం ఏదో పెట్టారు, ఆయన ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే పిల్లలు ఆడుకోవడానికి మనకి వచ్చే రూపాలు తీసుకొచ్చారు. ఏదో వచ్చినప్పుడు మళ్ళీ చక్రం తిప్పుతాడు, అర్థం లేదు. క్రియేషన్ అంబేద్కరు, మహాత్మా పూలే, పెరియారు, నారాయణ గురు, కబీరు, చక్రధరు, ఛత్రపతి మహారాజు, బుద్ధుడు, సాంఖ్య కపిలుడు, ఈ ఫిగర్స్ని దెబ్బతీయటానికి కల్పిత ఫిగర్స్ తెచ్చారు. కపిలుని తెస్తే అణువాదం చెప్పాలి, భూమిలో అణువులు ఉంటాయి, అణువులు విచ్ఛిన్నం అయ్యే కొద్దీ దానిలో ఒక విస్ఫోటనం వస్తుంది కాబట్టి అణువాదం చెప్పాలి. సాంఖ్యం, యోగం వస్తే, న్యాయశాస్త్రం వస్తే బ్రీత్ మీద చెప్పాలి. అలాగే అంబేద్కర్ని తీసుకొస్తే కాన్స్టిట్యూషన్ చెప్పాలి, అస్పృశ్యత నివారణ చెప్పాలి, మానవులకి అందరికీ సమానమైన హక్కులని చెప్పాలి, కులం లేదని చెప్పాలి. కులం పెళ్ళిని రద్దు చేసాడు ఆయన. రద్దు చేయడం అంటే కులం పెళ్ళి చేసుకోక్కర్లేదు. అది చూడు ఎంత ఛాన్స్. కులం పెళ్ళి చేసుకుంటేనే చంపేసే దశ నుంచి కులం పెళ్ళి చేసుకోక్కర్లేదు. మరి అంబేద్కర్ యువజన సంఘాలు
బ్యాంసప్ వీళ్ళందరూ కూడా కనీసం తమ పిల్లలకి కులం హక్కు కులాన్ని తమ పిల్లలకి కుల వివాహం చేయటం మేము ఇక బ్యాంసప్లో ఇక కులాంతర వివాహానికి వీలున్నంత 80%. అలాగే ఆస్తులు ఇవ్వటం. ఇప్పుడు ఆస్తులు అంటే ఎవరికి ఇవ్వక్కర్లా, ఆశ్రమాలు స్థాపించాలి. కుటుంబం నుంచి ఆశ్రమంగా ఇన్స్టిట్యూషన్స్గా మలచటం. తర్వాత ప్రింటింగ్ ఏరియా బలంగా ఉంది వాళ్ళకి. తిరుపతిలోనే వేదాలన్నీ ప్రింట్ చేశారు. తర్వాత గీతా ప్రెస్ అని ప్రింట్ చేస్తారు. అంటే అబద్ధానికి ఎక్కువ మీడియా అంతా వాళ్ళ చేతుల్లో భారతం వేస్తున్నారు రెగ్యులర్గా. కుంతిగా 5 ఎలా పుట్టారు, సూర్యుడు వచ్చి పుట్టిస్తాడు. మళ్ళీ సూర్యుడు ఏం చెప్తాడు, అమ్మ నా పరువు బద్దు వీడిని పక్కకి తీసుకెళ్ళి అంటాడు. ఎక్కడన్నా పడేయి అంటాడు. వాడిని సూర్యుడు పెంచుతాడు. వాడి జీవితాంతం అదే గోల. అంటే ఈ మూలవాసి సిద్ధాంతం మ్యాట్రియార్కల్ ఫామ్. అంబేద్కర్ మహాత్మా పూలే వాదం తల్లివాదం. తల్లివాదం అంటే ఏంటి? మానవులందరూ తల్లికే పుడతారు, మానవులకే పుడతారు. పురుషుడు ఎవరన్నా కానీ పురుషుడికి ఇప్పుడు అనుమానాన్ని కూడా పెంచేశారు. ఈ అనుమానాన్ని పురుషుడు ఎవరైతే ఉంది, పురుషుడు అనేటటువంటి వాడిని తల్లి చెప్పుద్ది, వీడు నీకు పుట్టావని. వీడు రికగ్నైజ్ చేయలేడుగా. ఆ ప్యాట్రియార్కల్కి భయం వేసి వాళ్ళేం చేశారు, ఆబ్దికం త్యాబ్జికం అన్నీ సంవత్సరికాలన్నీ తండ్రికి పెట్టించారు, పిండాలు తండ్రికి పెట్టించారు. ఆ కాకెళ్ళి కానీ ఈ పిండం వెళ్ళిపోతే వీడికి వెళ్ళి డౌటు, వీడికి పుట్టాడా లేదు. అదేంది ఒక వీర్య స్ఫుటం. ఒక అండంలో పడితే పుట్టేదానికి ఈడికి పుట్టాడు ఆడికి పుట్టాడు ఏముంది? ఒకసారి తండ్రికి పుట్టకపోతే ఇంకొకళ్ళు పుడతారు, లేదంటే ఇప్పుడు సృష్టి అంతా అదే కదా. అంటే ఈ సైంటిఫిక్ నేచర్ మ్యాట్రియార్కల్కే ఉంటుంది, తల్లికే ఉంటుంది, తండ్రికి ఉంటుంది. ఆస్తి కూడా ఎవరికి రాస్తున్నారు? కొడుకులకి రాసేస్తున్నారు. వాడు తాగుబోతూ తిరిగిపోతూ లేదా ఏదో అయిపోతున్నాడు. ఈ బ్రాహ్మణిజం అంతా అబద్ధం, ఆస్తి యొక్క అబద్ధం, తర్వాత దేవుళ్ళు అబద్ధం అని మహాత్మా పూలే అబ్బా ఎంత గొప్పవాడైనా, పెరియార్ రామస్వామి నాయకర్. మరి మనవాళ్ళు వాళ్ళు అంత కష్టపడి బ్రాహ్మణుల్లో నాకు వాళ్ళు ఏంటంటే పాపం రోజు మాట్లాడతారు అబద్ధాన్ని, వాళ్ళు మాట్లాడతారు. మనవాళ్ళు ఏంటంటే మాట్లాడతారు అంతే, చేతిలో పుస్తకం ఉండదు. టెస్ట్ లేకపోతే అలాగా. సరే కుల నిర్మూలన 1,00,000 పుస్తకాలు, లేదు కులం పునాదులు, లేదు బ్రాహ్మణవాదం మూలాలు, లేదు అన్న కష్టపడి అస్పృశ్యన్ యుద్ధగాథ ప్రిపేర్ చేశాడు. ఈ అస్పృశ్యన్ యుద్ధగాథలో హౌ టు అటాక్ టు బ్రాహ్మణిజం, నేను ఎలా పైకి వచ్చాను, సంస్కృతం ఎలా చదువుకున్నాను, తర్వాత దేశాలన్నీ ఎలా తిరిగాను, అది చదవడు. అంటే ఇప్పుడు బ్రాహ్మణులను ఎదిరించాలంటే ఫస్ట్ రీడింగ్, రైటింగ్. అంబేద్కర్ లాగా మహాత్మా పూలే లాగా రైటింగ్, రీడింగ్. 85% అంబేద్కర్ తన ఆస్తిని ఇచ్చేసాడు. ఇప్పుడు ఎవరిస్తున్నారు చెప్పండి? అంటే ఆస్తిని ఇవ్వటం ఇన్స్టిట్యూషన్లో ఇచ్చేసాడు ఆయన. మిలింద విశ్వవిద్యాలయం తీసుకొచ్చాడు, తర్వాత చైత్యాలు నిర్మించాడు, తర్వాత గ్యాదరింగ్ ఖర్చు పెట్టాడు, 5 లక్షల మందిని గ్యాదర్ చేశాడు, తర్వాత డాక్ట్రిన్ని మారుస్తూ వచ్చాడు, ఫార్మ్స్ మారుస్తూ వచ్చాడు. ఫస్ట్ కల్చరల్ సోషల్ మూమెంట్ మహద్ద చెరువు పోరాటం తీసుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ వెంటనే పొలిటికల్ పార్టీ 1936లోనే పొలిటికల్ పార్టీ పెట్టాడు. మళ్ళీ మన ఓటు మనం వేసుకోండి అని చెప్పి నేర్పాడు. నెక్స్ట్ వాట్ గాంధీ కాంగ్రెస్ హ్యావ్ డన్ టు ది ఎంటర్స్ అని కాంగ్రెస్ని ఎదిరించాడు. నెక్స్ట్ బ్రాహ్మణిజాన్ని ఎదిరించాడు. బుద్ధిజం తీసుకుంటే బ్రాహ్మణిజం అంతమైపోద్దని ఆర్ఎస్ఎస్కి పుట్టినీళ్ళ దగ్గరే ఆయన నడిపాడు. ఇప్పుడు మనం వీళ్ళకి భయపడాల్సిన అవసరమే లేదు. కాదు అబద్ధానికి భయపడేవాడు ఉంటాడు. ఇప్పుడు నేను భయపడలేదు, నేను చెప్పేది సత్యం, నేను ఎందుకు భయపడతాను? అబద్ధానికి భయపడేవాడు ఎవడు ఉంటాడు? ఇప్పుడు గంగాధర్ గారు, మరి రాజశేఖరు, మరి మూడో తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది వేలాది మంది బాంసప్కి అంకితమై పనిచేస్తున్నారు. అంటే బ్రాహ్మణిజం వాళ్ళు కాదంటున్నారు. అద్భుతం. బాంసప్ వాళ్ళు అద్భుతం. ఎందుకంటే ఉద్యోగం వచ్చినాడు బ్రాహ్మణికల్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాడు. వాడింట్లో మందిరం పెడుతున్నాడు, వాడి పిల్లకి బ్రాహ్మణుడితో పెళ్లి చేస్తున్నాడు. బ్రాహ్మణుడు అబద్ధం చెప్తాడు, వాయు వరుణు అగ్నో మీరందరూ చేసుకోండి, ఆ తర్వాత నాకు ఇవ్వండి, నేను అనుభవించి నీకు ఇస్తా, అది మంత్రం. వాడికి తెలియదు, అందుకు తెల్లారుజామున పెడతాడు. తెల్లారుజామున పెట్టి ఈ పిల్లని ఈడు నేను అనుభవించాను అన్నాక, అయ్యా ఇప్పుడు మా అమ్మ కన్య శుద్ధమైపోయింది, ఇప్పుడు మా అమ్మ కన్య అన్నాడు. ఆడు మా అమ్మ కన్య అన్నాడు. అంటే పాపం చదువుకున్నవాడు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, దళితుల్లో చదువుకున్నవాడు, వాడు బ్రాహ్మణుడితో పెళ్లి చేయించుకుంటున్నాడు. బ్రాహ్మణుడు మనకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణ విధానం మనకు వ్యతిరేకం. కావాలంటే అడుక్కుంటే 4 డబ్బులు ఇద్దాం, నేను పని చేయలేకపోతున్నాను చదువుకుంటున్నాను అంటే. నేను కూడా సంస్కృత్ కాలేజీలో చాలామంది పిల్లలకి అన్నం పెట్టేవాళ్ళు, చదువుకునేవాడు నేను ప్రేమిస్తాడు, బ్రాహ్మణుడు ఎవరైనా ప్రేమిస్తాడు.
కానీ నేను బుద్ధి పౌరుషహీనంగా జీవిస్తాను అంటే. అలాగే దళితుల్లోనూ, బీసీల్లోనూ, ఎస్సీల్లోనూ ఎన్ని పేర్లే, అంబేద్కర్ పెట్టిన పేర్లే. షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఎస్సీ అని పేరు పెట్టాడు, బీసీలకేమో బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఆయనే పేర్లు పెట్టాడు. ఓబీసీ అని తర్వాత మండల్ కమిషన్ వచ్చినాక ఓబీసీ వచ్చింది. ఈ పేర్లే ఇవన్నీ. మానవులు, కులం లేదు వీళ్ళకి. ఇప్పుడు నేను లండన్ వెళ్ళాను, నేను మాలా అని ఎవడికి తెలుసు? కొద్దిగా ఎర్రగా బుర్రగా ఉండేటప్పటికి గుజరాత్ వాళ్ళు సేట్స్ రాఘు విపి సింగ్ గారికి సన్మానం చేశారు. లేదు బుద్ధిస్ట్ ఆశ్రమాలన్నీ మాకు సన్మానం చేసినాయి, మలేషియాలో చేసినాయి, జాన్స్బర్గ్లో చేసినాయి. అంటే నా భాషలో, నా రూపంలో, నా ప్రవర్తన కులం ఎక్కడుంది? నా జీవన విధానంలో కులం ఎక్కడుంది? ఆ కులం లేని జీవన విధానంలోకి రావాలి. అంటే కులం అనేది ఎలా ఉంటుందంటే, ఎవరు 10 మంది ఉంటే వాళ్ళే ఆధిపత్యం వహించాలి, రెండో వాళ్ళని రానికూడదు అనేది బ్రాహ్మణిజం. బ్రాహ్మణులు చూడండి, అంత తెలుగు సాహిత్యం అంతా వాళ్ళ పేర్లే. నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, అంతే. ఇక అలసాని పెద్దన, వాడు ఈడు అందరూ వాళ్ళు. పాపం చివరికి భట్టుమూర్తి రామరాజు భూషణుడు వచ్చినాక ఒక పేరు వచ్చింది. చామకూరు వెంకటకవి కాపు ఒక పేరు వచ్చింది. జాషువా గబ్బిలో ఒక పేరు వచ్చింది. మరి జాషువా గారు ఏం చెప్పాడు? అదే ఆయన ఏమన్నాడు, వాని తల మీద పులిమిన పంకిలమును కడిగి కరుణింపలేదయ్య గగనగంగా, వాని నైవేద్యమును అంటువడు నాడు 3 మూర్తులకు కూడా కూడలేదు. నీ తల మీద వాడు అస్పృశ్యత కులమని రుద్దాడు, నువ్వు కడుక్కోవాలి, కానీ వాడింతకు కడుగుతాడు? ఇప్పుడు బురద పూసినాడు ఎవడైనా కడుగుతాడా? అందుకని మహాత్మా పూలే అంబేద్కరిజం వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే, దే క్రియేట్ ఆల్టర్నేటివ్స్ అండ్ వాళ్ళు ఆచరణలో చూపించారు. కులం లేదు, మహాత్మా పూలే చూపించాడు. దళితులకు విద్యాశాల పెట్టాడు. మరి విడోస్కి, బ్రాహ్మణ విడోస్కి కూడా ఆయన మరి వివాహాలు చేశాడు, అందరికీ విద్య చెప్పాడు. మహాత్మా పూలే, పెరియార్, రామస్వామి నాయకర్ వీళ్ళందరూ మనకు ఆదర్శం. క్యాస్ట్ బ్రాహ్మణుడు అబద్ధం, అంబేద్కర్ నిజం. ఎందుకు అంబేద్కర్ నిజం, పూలే నిజం. ఎందుకు నిజాలా చెప్పారు? ఎవడు చెప్తాడంటే రాముడు హంతకుడు అని ఎవడు చెప్తాడు? అంబేద్కర్ గారు చెప్పాడు. కృష్ణుడు 16,000 మంది గోపికలతో వెళ్ళటం ఏంటి, ఇది ఆచారమా అని ఎవరు ప్రశ్నిస్తారు? అసలు హంతకులు దేవుళ్ళు ఏంటి? మనం వీటిని డినోట్ చేయటమే కాకుండా, బాంసపు సోదరులకి నేను ప్రతి నెల మీకు క్లాస్ చెప్పమని చెప్తాను. ఈరోజు నేను డీటెయిల్డ్గా బ్రాహ్మణం మీద వెళ్ళాను. ఆల్టర్నేటివ్స్ చాలాసార్లు మనం చెప్పుకుందాం. నేను అనుకోవటం ఏంటంటే, అందులో బుద్ధిజం ఉంది, అందులో చార్వాకం ఉంది, అందులో సాంఖ్యవాదం ఉంది, అందులో జీవితం ఉంది, అందులో నిజం ఉంది, అందులో మనం చెప్పుకుంటూ నిజాన్ని ఎంతైనా దూరం వెళ్ళొచ్చు, అందులో రాజ్యాంగం ఉంది.